మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది చలికాలంలో వాళ్ళ బాడీ మెటబాలిజం ఏ విధంగా ఉంటుందనేది తెలియదు. సో అదేవిధంగా ఈ సీజన్లోనే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది అనేది కంగారు పడిపోతూ ఉంటారు. సో వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, చలికాలంలోనే మనము ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చూస్తూ ఉంటాము. అసలు మన బాడీ మెటబాలిజం ఏంటి, న్యూరోకి సంబంధించిన మెయిన్ డిజార్డర్స్ అన్ని ఇక్కడ ఈ టైంలో ఏమన్నా ఎక్కువ యాక్టివేట్ అవుతాయండి? ఈ చలికాలంలో కొన్ని ప్రక్రియలు శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. సరే. ఇప్పుడు మొన్న దీపావళి అయింది. దీపావళి తర్వాత నుంచి ఆల్రెడీ స్ట్రోక్లు మొదలయ్యాయి. కొన్ని పెద్ద హాస్పిటల్స్లో అయితే ప్రతిరోజు 3 నుంచి 4 కేసులు వస్తున్నారు. ఓకే ఓకే. ఇది ఇక్కడ పరిస్థితి కాదు, ప్రపంచం అంతటా కూడా. అంటే ఎక్కడెక్కడైతే చలి అయిందో ఒక్క మాటలో చెప్పుకుంటే నార్మల్ టెంపరేచర్ నుంచి నమోదైన టెంపరేచర్ ఉష్ణోగ్రత నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గితే స్ట్రోకుల శాతం 3.9% పెరుగుతుందండి. అదే కాకుండా మీరు ఇప్పుడు తీసుకుంటే ఈ టైమింగ్స్ ఏమిటి? ఉదయం 6 నుంచి తెల్లవారి 10 వరకు రాత్రి కూడా స్ట్రోక్ వచ్చే సమయం. ఎందుకు అంటే ఆ టైంలో గుండెకి ఏదైతే ఉందో కొన్ని ఎండోక్రైనల్ చేంజెస్, అంటే కొన్ని వినాల గ్రంథులు ఉంటాయి, ఆ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దానివల్ల అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే దగ్గర 30% అన్నది ఈ సీజన్లోనే. 30%. ఇప్పుడు కారణానికి వెళ్లే ముందు ఈ స్ట్రోకుల్లో కూడా 2 రకాలు ఉంటుందండి. హెమరేజిక్ స్ట్రోక్ అని, ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే అక్కడ రక్తనాళాల నుంచి రక్త ప్రవాహం అనేది నెమ్మదైపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. అంటే ఒక ఏరియా మెదడులో ఏరియాకి రక్తం పోదు, తక్కువైపోదు. దాన్ని ఇస్కిమియా అంటారు. రక్తం సప్లై తగ్గడం. రక్తనాళంగానే పగిలిపోయింది అనుకోండి, దాన్ని వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది 90%, 10% రక్తం పోవడం. ఇప్పుడు ఒక స్టడీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిందండి. ఆ స్టడీ ప్రకారం నమ్ముతారా, స్ట్రోక్ రావడమే కాకుండా మరణాల శాతం కూడా ఎంత పెరుగుతుందంటే శీతకాలంలో ఇస్కిమిక్ స్ట్రోక్లో శీతకాలంలో 9.3 అయితే హెమరేజిక్ స్ట్రోక్లో 11 మంది 1000 మందికి. అదే వేసవకాలం తీసుకోండి 4%. వేసవకాలంలో స్ట్రోకులు రావని కాదు, ఇందాక చెప్పినట్టుగా 30% ఏది శీతకాలంలో వస్తే ఒక 25%, 23% వేసవకాలం. అంటే అంత తక్కువ తేడా ఉంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు వస్తున్నాయి సార్ ఇవి? అసలు రావడానికి కారణం ఏంటంటే శీతకాలం వచ్చింది, చల్లగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ రక్తనాళాలు ఏవైతే కుంచుకుపోతాయి, వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. అంటే నార్మల్ గా ఫ్లోగా భగవంతుడు అమర్చే రక్తనాళాల నుంచి రక్తం వెళ్ళే ప్రవాహం స్లో అయిపోతుంది. దానివల్ల బ్రెయిన్కి వెళ్ళే రక్తం తగ్గిపోతుంది కదా. సరిగదా, ఈ రక్త ఇది కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల బీపీ ఎక్కువ పెరిగిపోతుంది. సడన్ గా బీపీ పెరిగిపోవడం వల్ల మళ్ళీ రక్త ప్రవాహం స్ట్రోక్ వస్తుంది. అదే కాకుండా చల్లగా ఉందండి, ఇంటి దగ్గర లోపల ఉంటారు, బయటకి ఎక్కువ మంది పోరు, మళ్ళీ ఎండ వచ్చినంత వరకు. ఇక్కడైతే సరే ఉత్తర భారతదేశంలో అయితే ఎండ కనబడే సమయం గంటలే తక్కువ. సో ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండేసరికి ఏమవుతూ ఉంటుంది మీకు తెలియకుండా వ్యాయామం తగ్గిపోతుంది, బాడీ మెటబాలిజం మారిపోతుంది, ఒబేసిటీ ఉపకాయం వచ్చేస్తుంది, దాంతో మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. చల్లనీళ్ళతో స్నానం చేస్తుంటారు కదా సార్ ఈ సీజన్ లో ఎక్కువగా. అందులో కార్తీక మాసాలు అని చెప్పేసి కూడా చాలా మంది ఉంటారు. అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి సార్, వాళ్ళు అది చేయొచ్చా చేయకూడదు మరి ఎక్కువ చల్లనీళ్ళు? అంటే దానికి కూడా ఒక పద్ధతి ఏంటంటే, కెనడా నుంచి ఒక స్టడీ వచ్చింది. దానికి ఏమిటంటే ఇప్పుడు కొంతమంది కలవడం తల మీద డైరెక్ట్ గా నీళ్ళు పోసుకోవడం. దాని కాకుండా శరీరంలో ఉండేటువంటి ఈ ఉష్ణోగ్రత ఒకసారి ఫ్లక్చుయేషన్ రాకుండా ఉండాలంటే ముందు కాళ్ళు, తర్వాత బాడీ, తలలో లాస్ట్ తల మీదకి పోస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని కెనడా స్టడీ. కొంతమందికి అలవాటు అది. ఇలాంటి సమయంలోనైనా ఈ ప్రాంతం నుంచి మొదలు పెడితే ఇది చాలా మంచి స్టడీ. ఇంకో కారణం ఏమిటి, ఇంటి దగ్గర ఉన్నారు లోపల, దానితో ఏమవుతుంది, ఈ పొల్యూషన్. అంటే అసలు నార్త్ ఇండియాలో మీరు చూస్తే రూమ్ హీటర్స్ అని ఉంటాయి. అసలు ఆ చలి బతక కష్టం అండి. ఢిల్లీలో ఉన్నా నాకు తెలుసు కదా. అబ్బో, దానితో ఏమవుతుంది, ఈ ఉష్ణోగ్రతలు దీనివల్ల పొల్యూషన్ ఎక్కువ. అదే కాకుండా ఈ టైంలో కానీ ఎవరైనా కానీ పాపం లేబరర్స్ ఉంటారు, వాళ్ళు చైనా వాళ్ళు పని చేయక తప్పదు కదా, హార్డ్ లేబరు. ఎక్కడో మంచు పేరుకుపోతూ ఉంది, మంచు దేంతో తవ్వి తీసేవాళ్ళు, వాళ్ళలో స్ట్రోక్ వస్తుంది. అట్లా ఈ కారణాలు. బ్లడ్ ఫ్లో తగ్గుతుంది సార్ రక్తనాళాలలో, అంతే కదా. దాన్నే వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. దాని వలన బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల మళ్ళీ స్ట్రోక్ వస్తుంది.
ఆల్రెడీ బీపీ ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దీనికి మీరు అడిగినది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికి వస్తుంది స్ట్రోక్ శీతకాలంలో? 65 పైబడిన వాళ్ళు, స్త్రీలు, ముందే మీరు చెప్పినట్టుగా బీపీ కానీ షుగర్ కానీ ఓబకాయం కానీ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నా, గుండెలో కానీ ఏటల్ ఫిబ్రిలేషన్ ఒక మాట ఉంటుంది. అంటే ఏమిటి? గుండె కొట్టుకోవడం సరిగా లేకపోవడం, ఇర్రెగ్యులర్గా ఉండడం, దానివల్ల గుండె నుంచి ఒక రక్త బిందువు బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది, దానివల్ల స్ట్రోక్ రావడం కానీ ఈ ఏజ్లో ఉంటుంది అట్లా. అదే కాకుండా ఇప్పుడు ఈ సమయంలో ముందు చెప్పినట్టుగానే ఇప్పుడు దీపావళి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి, ఇక్కడైతే కొంచెం ఆ టైం కల్లా తగ్గిపోవచ్చు, ఫిబ్రవరి వరకు ఉంటుంది. అందువల్ల స్ట్రోక్ అన్నది ఇది చాలా చాలా కామన్ ఈ సమయం. ఓకే, ఒకవేళ మనకి స్ట్రోక్ వచ్చిన వెంటనే కంగారు పడిపోయి అసలు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే కొద్దిమందికి ఇది పెరాలసిస్ గా మారిపోతుంది, కొద్దిమంది వెంటనే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే వచ్చిన ముందు? శీతకాలం సంబంధించి కొన్ని జాగ్రత్తలు ముఖ్యమైన. దానికి ఏమిటి? స్టే వామ్, అంటే వేడిగా ఉంచుకోవాలి. స్వెటర్లు కానీ, గ్లౌస్ కానీ, స్టాకింగ్స్ కానీ ఏదన్నా వేసుకొని వేడిగా ఉండాలి. ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. సూర్యరశ్మి లేకుండా బయటకు వెళ్ళకండి. తలకి ఏదైనా కప్పుకోవడం కానీ అదని చెయ్యండి. రెండోది, వామై కాకుండా స్టే హైడ్రేటెడ్. ఇంకో కారణాలు ఏమవుతుంది తెలుసండి? ఈ నీరు ఎక్కువ తాగాలనిపించదు, దాహం తగ్గిపోతుంది. దాని వలన మళ్ళీ రక్త ప్రవాహం చిక్ అయిపోతుంది. రక్తం ఏమవుతుందంటే చిక్కబడిపోతుంది శీతకాలంలో. దాని వలన ప్లేట్లెట్స్ అగ్రిగేషన్, ప్లేట్లెట్స్ కూడా దగ్గరికి వచ్చేస్తాయి, మళ్ళీ అది కూడా స్ట్రోక్ వస్తుంది. అందువల్ల ఏం చేస్తారు? స్టే హైడ్రేటెడ్. అంటే మీరు శీతకాలంలో కాకుండా మామూలు టైంలో తాగినట్టు కానీ ఇక్కడ కూడా తాగుతుండాలి. దాహం వేయకపోయినా కూడా అది గమనించండి అందరూ. దాహం అయిపోయిన కాదు, మీరు ఏదైతే మీ 1.5 లీటర్స్ 2 లీటర్లు ఏదైతే ఉన్నదో వాటర్ని సేవిస్తూ ఉండాలి. భోజనం దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఖాళీగా ఉన్నాం కాబట్టి అని కాకుండా ఏదో ఆకుకూరలు, కాయగూరలు, దొరికేటువంటి పళ్ళు, ఈ ఉప్పు ఉండేటువంటి పదార్థాలు కాకుండా, ఎక్కువగా ఫ్రైడ్ వస్తువులు కాకుండా తీసుకుంటే మంచిది. స్ట్రిక్ట్ డైట్, స్ట్రిక్ట్ బీపీ కంట్రోల్. అంటే బీపీ ఉన్న టైంలో ఏం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కాకుండా అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వారు చెప్పినటువంటి మందులు వాడడం కూడా చాలా ముఖ్యం. మామూలుగానే శీతకాలంలో బీపీ పెరిగే ప్రమాదం ఉన్నప్పుడు, మీకు బీపీ ఉన్నప్పుడు వేసుకోకపోతే వచ్చే ప్రమాదం 4 రెట్లు పెరుగుతుంది. అదే కాకుండా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ససేమిరా వదిలిపెట్టాలి. మద్యం సేవించే వాళ్ళు కూడా వదిలిపెట్టాలి. శీతకాలంలో ఈ సూర్యరశ్మి చూడడమే కరువు అయిపోయింది కదండి. అందువల్ల వైటమిన్ డి, ఒక కారణాలు వైటమిన్ డి కూడా లోపమని మధ్య చెప్తున్నారు. కాబట్టి వైటమిన్ డి ఉండేటువంటి మామూలుగా అందరూ నాన్ వెజ్ తీసుకోరు, పాలు తీసుకోవడం కానీ, లేదు అంటే ఏదన్నా ఇప్పుడు మాట ఫిగ్ అని పండు ఉంది, అత్తి పండు అంటాం, అలాంటి దానిలో తీసుకున్నా కానీ, అరటిపండు కానీ, లేదా ఆరెంజెస్ కానీ, దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. తీసుకున్న వెజిటబుల్స్ అయితే మష్రూమ్ అంటాం, దానివల్ల కూడా చాలా మంచి వైటమిన్ డి ఉంటుంది. ఇలాగ ఏదైనా తీసుకున్న ఆహారంలో కూడా వైటమిన్ డి ఉండేటువంటి ఆహారం తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకో కారణం శీతకాలంలో ఏమిటి ప్రాబ్లము? ఈ పెద్ద వయసు 65 అనుకున్నాం కదా, అందువల్ల వాళ్ళు ఈ జలుబు కానీ, దగ్గు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ ఆ సీజన్లో. అందువల్ల ముందు జాగ్రత్తగా 60-70 సంవత్సరంలో మీ విదేశాల్లో కాకుండా మన దేశంలో కూడా ఫ్లూ వ్యాక్సిన్ అని ఒకటి వచ్చింది. అంటే ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. కోవిడ్ వచ్చేటప్పుడు కోవిడ్ ముందుగా వ్యాక్సిన్ ఎలాగైతే తీసుకున్నామో అది చిన్నవాళ్ళకైనా ఇచ్చాము. ఇప్పుడు ఈ 65 తర్వాత ఇలాంటి కాంప్లికేషన్లు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఫ్లూ వ్యాక్సిన్ ముందుగానే తీసుకోవచ్చు. శీతకాలం వస్తుంది అనేసరికి వేసుకుంటాం. 60-65 పైబడి కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళు అప్పుడు మీకు ఈ ఇబ్బందులు, ఇన్ఫెక్షన్ రాదు. ఇన్ఫెక్షన్ వస్తే బ్రెయిన్ అది ఏమొస్తుందంటే బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాపు వస్తుంది. ఆ వాపు రావడం వల్ల మరి స్ట్రోక్ వస్తుంది. ఇట్లా వేడిగా ఉండడం కానీ, సరైనటువంటి చక్కగా హైడ్రేషన్ వాటర్ తీసుకోవడం, నార్మల్ లాగే దాహం లేకపోయినా కూడా స్ట్రిక్ట్ డైట్. మన బాడీకి ఎంత అవసరం సార్ వాటర్? దగ్గర 1.5, మామూలుగా అయితే 2 లీటర్ల వరకు. అది కొలతలు కలిసి కాకపోయినా అన్ని తీసుకునే బాధ మీరు కాఫీ నుంచి, టీ నుంచి, మామూలు వాటర్ నుంచి, లేకపోతే భోజనంలో ఉండేటువంటి వాటర్ కానీ ఏదైతే ఉందో అవన్నీ కలిపి దగ్గర 2 లీటర్స్ వరకు నడుస్తుంది. ముఖ్యమైనది. అదే కాకుండా తీసుకునే భోజనం గురించి కూడా మనం చెప్పుకున్నాం. మరి ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నామని కొంచెం ఒక ఏదో ఉప్పు ఉండేటి పదార్థాలు కానీ ఫ్రైడ్ ఫుడ్ ఇస్తున్నారనుకోండి, మళ్ళీ ప్రమాదం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతకాలం వస్తుంది. మామూలుగా శీతకాలం అంటే అందరికీ హ్యాపీ సీజన్ అంటారండి.
అంటే చల్లగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉండొచ్చు, 2 సార్లు ఇంకొక ఎక్స్ట్రా ఛాయ్ శ్రీమతి గారికి ఆర్డర్ చేయొచ్చు, ఇంక బయటకి వెళ్తాం లేవోయ్ అని. ఇలాంటప్పుడు సంతోషం ఒక పక్క నుంచి అయితే, రెండో ఇబ్బంది ఏమిటంటే ఇలాంటి కాంప్లికేషన్. శీతకాలంలో స్ట్రోక్ అన్నది దాన్ని వింటర్ స్ట్రోక్ అంటారు. అది ఐడెంటిఫైడ్, ఏదో ఊకే కారణం లేని ఆషామాషి కాదు. ముందు చెప్పినట్టుగానే 30% పెరుగుదల ఉంటుంది. సో ఈ జాగ్రత్తలను తీసుకుంటే స్ట్రోక్ అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆస్కారం. మనం తీసుకునే ఫుడ్ లో వెల్లుల్లిని యాడ్ చేసుకుంటే మంచిది అంటుంటారు సార్. ఇట్లాంటి అంటే ఇప్పుడు ఎలాగంటే గుండె ఇందాక చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే గుండె తాలకు పనిచేసే తనం ఆ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. వెల్లుల్లి అన్నది కొంతవరకు గుండె మీద చాలా మంచి ఉన్న పర్వతం. మనం దాని మీద స్పెషలిస్ట్ కాకపోయినా కొంతమంది చెప్పడం ఏంటంటే గుండెపోటు రాకుండా ఉండడానికి, ఇప్పుడు గుండెపోటు వచ్చింది అనుకోండి, గుండె సరిగ్గా కొట్టుకోవచ్చు, గుండె కొట్టుకోకపోవడం వల్ల వచ్చేదాన్ని ఎటల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఇర్రెగ్యులర్ హార్ట్, దాని నుంచి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. ఇవన్నిటికి రాకుండా ముందు జాగ్రత్తగా ఒక ప్రికాషన్ కింద. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటనే అది పెరాలసిస్ కి దారి తీసే విధంగా ఉంటుందా, లేదంటే మరణానికి సంభవించే విధంగా? దానికి ముందు లక్షణాలు ఉన్నాయి. చాలా సింపుల్ ఫార్ములా ఉంది, ఇది అందరికీ కూడా అర్థమయ్యేది. బీ ఫాస్ట్ అంటే ఏమిటి? బ్యాలెన్స్. ఏదైనా నడుస్తున్నారు ఓ పక్క అంటే మీ వాళ్ళు ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ శ్రీమతి గారిని అబ్జర్వ్ చేసినాడా ఏదో తేడా ఉంది, స్ట్రోక్ కావచ్చు, కంటిలో వస్తువులు సరిగ్గా కనబట్టడం లేదు, ఒక వస్తువు 2 వస్తువులు లేదు, సరిగ్గా లేదు, అర్థమైంది కదా. అలాంటప్పుడు కానీ మూడవది ముఖంలోపు కానీ మూతి వంకరైన, చెయ్యి ఏదైనా పడిపోవడం కానీ, బ్యాలెన్స్ ఒకటే కాదు చేతి పడిపోవడం కానీ, మాటలో తేడా స్వచ్ఛంగా లేదు, ఎలా లేచి నుంచి ఏదో ఇబ్బంది ఉంది. అంటే టైం ఏంటి? మీరు షుడ్ గో టు ద డాక్టర్. ఎంత తొందరగా అంత తొందరగా మీరు వెళ్ళేటట్టయితే అది ఏదైతే ఉందో స్ట్రోక్ ఇనిషియల్ స్టేజ్ లక్షణాలు గమనించి పూర్తి స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఆస్కారం. కొద్దిమందికి ఎడం వైపు కానీ కుడి వైపు కానీ ఈ చెంప దగ్గర భాగంలో అట్లా షాక్ కొట్టినట్టుగా ఉండడం కావచ్చు, దాని అంతా కదే ఇట్లా అదురుతున్నట్టుగా ఉండడం కావచ్చు ఉంటుంది. ఈ ట్రైజమైల్ నర్వ్ కి సంబంధించిన అది ఇది రెండు ఏమన్నా లేదు. ట్రైజమైల్ న్యూరాలజీ అనేది ఒక నిర్దిష్టమైన వ్యవహారం, అది 5వ నంబర్ నరం సంబంధించింది. దానిలో ముఖ్యంగా న్యూరాలజీ అంటే పెయిన్, అది అంటే విపరీత నొప్పి ఉంటుంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటాను నేను భరించలేను, అది వేరే అంశం. అది కదలిక దానికి సంబంధం ఉండదు. మళ్ళీ ట్రైజమైల్ న్యూరాలజీ అలాంటి ఇబ్బందులు శీతకాలం మళ్ళీ పెరుగుతాయి, అది వేరే అంశం. ఏ నొప్పి విషయం సంబంధించినవి శీతకాలంలో పెరుగుతాయి ఎక్కువ శాతం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. నమస్కారం.